నాన్న ఆ రాజాని మాత్రం ఉత్తరే వదలకూడదు. నన్నేమో కట్టి పడేశాడు, అన్నయ్యనేమో తుక్కు కింద కొట్టి పారేశాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటి నాన్న? మన నాన్న పేరు దేవుడు కదే, దేవుళ్లాగా ఈయన రాయే. ఈయన వల్ల ఏ పని కాదని నాకు అర్థమైపోయింది. ఒరే నరేంద్ర, ఈ దేవుడు రాజకీయాన్ని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడు వల్ల కూడా కాదురా. నీ రాజకీయాలు నాకు అనవసరం. ఏ పొలంలో నన్ను అవమానించాడో అక్కడే వాడికి బుద్ధి చెప్పాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లో ఆ రాజాగడి పొలాన్ని నా సొంతం చేయాలి. తొందరగా దిగు. రైట్ రైట్ రై, బస్తాలు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, నేను పొలం వెళ్ళి వస్తాను. అలాగే. పల్లెటూరు మనగాడి రియాక్షన్ చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పాపం చాక్లెట్ కాకెత్తుకుపోయిన చిన్న పిల్లల్లా పెట్టాడు ఫేస్. హీరో గారి పొలం ఇప్పుడు మనకు ఆడుకునే ప్లే గ్రౌండ్. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఈ స్వప్నం అంటే ఏమిటో. నా పొలాన్ని ఆట స్థలం చేయడానికి ఎంత ధైర్యమే. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇప్పుడు ఈ పొలం నీది కాదు, నాది. కావాలంటే మా కమ్మిన మీ అన్నయ్యని వెళ్ళి అడుగు. అవునరా, ఆ పొలం కావాలని దేవుడు గారు అడిగారు, అందుకే ఇచ్చేసాను. ఏం తప్ప అని అడుగుతారేంటండి? ఆ పొలమే మీ సొంతం కాదు, మీ అమ్మగారికి పసుపు కుంకం కింద ఇచ్చిన పొలం. అది రాజాకిమ్మని మీ అమ్మగారు ఆఖరి కోరికగా కోరిన మాట మర్చిపోయారా? మర్చిపోలేదే. ఆ పొలం తమ్ముడికి ఇమ్మని అమ్మ చెప్పిన సంగతి మర్చిపోలేదు, వీడు నా తమ్ముడు అన్న సంగతి మర్చిపోలేదు. అందుకే ఇన్నాళ్ళు నాకు అండగా ఉండి నా మంచి చేతలు చూసిన దేవుడు గారు ఒకే ఒక కోరిక కోరారు, అందుకే ఇచ్చేసాను. నేను ఊరికే ఇవ్వలేదుగా, డబ్బు తీసుకున్నానుగా. ఆ డబ్బుతో నేను ఉట్టి కట్టుకుని ఊరేగుతానా? రేపు చెల్లెలు పెళ్లికే ఉపయోగిస్తాను. ఏ చెల్లెలు పెళ్లి చేస్తున్న బాధ్యత వాడికి మటుకు లేదండి. ఇప్పుడు వచ్చింది చెల్లి పెళ్లి సమస్య కాదన్నయ్య, నేను అమ్మలా చూసుకుంటున్న పొలం ఆ నీచుడైన దేవుడికి అమ్మావే, అది నేను భరించలేకపోతున్నాను. మనం ఇంతగా అభిమానిస్తున్న ఆ పొలం ఈ రోజు గొప్పవాళ్ళ అహంకారానికి ఆడస్థలంగా మారింది. అది తలుచుకుంటూనే నా గుండె తరుక్కుపోతుంది. బాబు రాజా, మీ అన్నయ్య చేసింది ఎంత తప్పో నాకు తెలుసు. ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. చచ్చా, నువ్వెందుకు అది నా క్షమాపణ కోరుకోవడం? ఇది అన్నయ్య తప్పు కాదు, అన్నయ్య అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ దేవుడు చేసిన పచ్చి మోసం. వాడి మోసాన్ని వేషాన్ని ఏదో రోజు బయటపెట్టి అన్యాయంగా అన్నయ్య దగ్గర తీసుకున్న నా పొలాన్ని తిరిగి మళ్ళీ దక్కించుకుంటాను.